నాకు చూపియండి, నాకు చూపియండి. ఇలా ప్రధానమంత్రి, దేశానికి ప్రధానమంత్రి కాబట్టి ఆయనకి ఊడిగం చేయాలి, ఆయనకి ప్రోగ్రామ్. నేను అడుగుతున్నా, ఊడిగం జరుగుతుంది, ఊడిగం చేస్తున్నారు, జరగట్లే, ఊడిగం చేయట్లే, దేశమే ఊడిగం చేస్తుంది, దేశమే ఊడిగం చేస్తుంది. దొంగ కొడుకులు ఇట్లా చేస్తున్నారు దేశాన్ని. అయిపోయిందా? ఐఫ్ కాదు, నా దేశం కోసం చేస్తున్నా. ఏ దేశం నీది? భారతదేశం అన్నప్పుడు ఆయన అందరికి ప్రధానమంత్రి కాదా? కాదు, ఎన్డీఏ కూటమి. ఎన్డీఏ కూటమి రాజ్యాంగం అనేది రాజకీయ నాయకుల ద్వారా వచ్చినటువంటి రాజ్యాంగం. దయచేసి అర్థమైందా? మెంటల్ గానీ అనవసరం. మరి రాజకీయ నాయకుల ద్వారా రాలేదా? మరి రాజ్యాంగం రాజకీయ నాయకుల ద్వారా రాలేదా? రాజకీయ నాయకుల ద్వారా రాలేదా? రాజ్యాంగాన్ని మీరు గౌరవించరా? అరే నీ నేను ఇప్పుడు ఏమన్నా అవమానించానా? ఏం అవమానించాను చెప్పండి. అవును, పిఎం అది రాజ్యాంగ అవమానం. భారతదేశానికి పిఎం నరేంద్ర మోడీ అని మీకు, నాకు కాదు. భారతీయుడికి భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కాదు, ఇండియాకి ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అంటారు. అర్థమైందా? కాబట్టి భారతదేశ ప్రధానమంత్రి అంటున్నారు. ఈ భారతదేశం ఇండియా ఏంటి? ఇప్పుడు అమరులైనటువంటి ఎవరైతే ఉన్నారో వారి ఆత్మశాంతి జరగలేదు అని నేను అంటున్నా. దాని వలన నాశనం అయ్యింది, ఆర్థిక వ్యవస్థ నాశనం అయింది. ఏంటంటే మీరు న్యూస్ తెలీదా? న్యూస్ తెలీదా? దేశం ఏ స్థానంలో ఉంది ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు? ఆర్థిక వ్యవస్థ కోసం బాబు, నేను మాట్లాడిందే అయిపోయింది, నా గురించి అయిపోయింది. మీరు ఏం చేయాలనుకున్నా ఆ వీడియోలు ఉన్నాయి కదా, చట్ట ప్రకారం తీసుకోండి. పెట్టుకోవయ్యా, ఎవరు వద్దన్నారు? ఇప్పుడు ఒకటి మీరు అంటున్నది పిఎం అందరికి, ఇండియా సిటిజన్ అందరికి అవుతారా కాదా? కాదు, నా ప్రకారం మీకు పిఎం గాడ్ శ్రీకృష్ణ పరమాత్మ. ఓకే, డన్, క్లియర్. శ్రీరామచంద్రమూర్తి మాకు పిఎం, ఆంజనేయ స్వామి మాకు పిఎం. అంటే హిందువుల బార్డర్ సెక్యూరిటీలకు అలాంటి వాళ్ళు తొక్కేశారు మమ్మల్ని, ఆర్మీకి వెళ్ళకుండా తొక్కేశారు. పిచ్చోడా, మీకు అర్థం కాదు. పిచ్చోడు ఎందుకు అంటున్నావు? ఆయన మాటలు మధ్య పిచ్చి మాటలే, మరి ఏం మాట్లాడుతున్నావు? పిచ్చి మాటలే, ఏమంటే పిచ్చోడు ఆయన? పిచ్చి మాటలే. తీస్తున్నావు హిందువుల పేరు ఎందుకు తీస్తున్నావు? హిందువుల పేరు ఎవరు తీశాడు? గాడ్ అని చెప్పేసి శ్రీకృష్ణ పరమాత్ముడు, సనాతన ధర్మ, హిందూ కాదు. దేవుడు నువ్వు దీనికి రాజకీయాలకు ఎవరు తెచ్చారు? నాకు శ్రీరామచంద్రమూర్తి ప్రధానమంత్రి అన్న. ఏంటి ఇందులో? నీకు చెప్పానా నేను? నీ ప్రధానమంత్రి శ్రీరామచంద్రమూర్తి అన్నానా? నీ ప్రధానమంత్రి శ్రీకృష్ణుడు అన్నానా? నా ప్రధానమంత్రి అన్నా. ఎందుకు విద్వేషాలు రేపుతున్నారు మీరు? న్యాయం చేయాలంటే కోర్టుకి వెళ్తున్నా. న్యాయ వ్యవస్థ అన్నది రాజ్యాంగం రాకముందే ఉంది భారతదేశంలో. రాజ్యాంగం రాకముందే న్యాయ వ్యవస్థ ఉందండి. న్యాయ వ్యవస్థ రాజ్యాంగం ఎట్లా అవుతుంది సార్? రాజ్యాంగం గొప్పతనం ఏం చెప్పన్నా, నువ్వు ఇక్కడ నిలబడి కూడా మాట్లాడుతుంది నేనేమనలేకపోతున్నాడు, అది రాజ్యాంగం గొప్పతనం. మంచి సంతోషం. రాజ్యాంగం నమ్ముతురా లేదా మీరు? దాని గురించి నేను వెళ్ళట్లే, మీరు అనవసరంగా డైవర్ట్ చేయకండి. నేను తీసుకొచ్చినటువంటి కంటెంట్ ఏంటో దాని గురించి మాట్లాడండి. ఏం చేశారు మీరు? చెప్పండి, నేను సిద్ధం. ఓకే అండి, క్లియర్. ఇప్పుడు ఇక్కడే తప్పు జరిగింది అనుకోండి, తప్పు ఉందనుకో, మీకు ఎవిడెన్స్ ఉన్నాయి, క్లియర్ ఎవిడెన్స్ ఉంది, నేను దానికి సిద్ధం. ఏం చదువుకోరు మీరు? నువ్వు కూచిపూడి నృత్య కళాకారుణ్ణి చదువుకున్నా, గ్రాడ్యుయేట్. మరి అక్కడ ఏం చెప్పారు మీకు? అది బాగాలేదు కాబట్టి వదిలేసి కూచిపూడి కళాకారున్నయ్యా. అది వదిలేసే. ఏది? ఇంగ్లీష్ చదువులు. లక్ష్యం ఏందంటున్నాను? నా లక్ష్యం నా భారతదేశం కావాలండి, ఇండియా కాదు. భారతదేశ నియమ నిబంధనలు కావాలండి. దట్స్ ఇట్. భారతదేశ నియమ నిబంధనలు అంటే ఏంటి? చర్యకు ప్రతిచర్య, ఓకే, కష్టానికి ఫలితం. ఇప్పుడు ఏమంటారు? మోడీని యుద్ధం చేయమంటారు పాకిస్తాన్ పైన? ఆయన ఎందుకు చేస్తాడండి? రాజకీయం చేయొద్దు అంటున్నాను. యుద్ధం ఇండియా పాకిస్తాన్ వారు రాజకీయం చేశారంటారా? ఎస్, ఖచ్చితంగా. ఎట్లా, ఏ విధంగా? ఏమండి, ఇప్పుడు సీజ్ ఫైర్ ఎందుకు చేశారు? శాంతి కోసం. శాంతి ఏంటండి? యుద్ధం
అరే అక్కడ చంపేస్తే శాంత అంటే ఇక్కడ రివెంజ్ లేదా? వాళ్ళని కూడా చంపారు కదా, 100 మంది చనిపోయారని చెప్తారు కదా రాత్రి రోజుల్లో. ఏదండి పీఓకే పరిస్థితి ఏంటి? 100 మందిని చంపేశారు. మరి పహల్గామ్లో చంపినటువంటి ఆడపిల్లలను చంపినటువంటి అదే మన వాళ్ళని చంపినటువంటి ఉగ్రవాదులు ఎక్కడ ఉన్నారు? వాళ్ళు చంపితేనే సాటిస్ఫాక్షన్ అండి. ఎందుకంటే వాళ్ళు బయటకు వచ్చి చెప్పుకోలేరు. ఇప్పుడు చనిపోయిన ఇంట్లో మానసిక క్షోభ ఉంటుంది. వాడు చెప్పుకోగలడా నువ్వు నన్ను కొట్టావు బాస్, నీ మీద చర్యలు తీసుకుంటేనే నాకు ప్రశాంతత. లేదు లేదు వాళ్ళ బంధువుల్ని వాళ్ళ చుట్టాలని మేము యాక్షన్ తీసుకున్నామంటే అది చర్య అవుతుందా? అది దానికి సొల్యూషన్ అది చెప్పండి. మరి అలాంటప్పుడు ఎందుకు ఇంతమంది నరేంద్ర మోడీ తప్పు చేశాడు అని కామెంట్లు రావట్లేదా? చెప్పండి. మీకు నేను చూపిస్తాను. అంటే మీరు ఒక ఆర్మీ చీఫ్ చూడండి, ఒక ఆర్మీ ఆడని మీరు జీర్ణించలేకపోతుర్రా? మీరు యుద్ధం జరగాలని కోరుకుంటురా? యుద్ధం కాదండి, న్యాయం జరగాలండి. న్యాయం అంటే ఏంది? బాబా మీకు అర్థం కావట్లేదు. న్యాయం అంటే ఏంటి? ఉగ్రవాదులు మన వాళ్ళని చంపిన ఉగ్రవాదులు ఏరి, చంపేసిర్రు కదా. మన వాళ్ళని చంపిన ఉగ్రవాదులు ఎక్కడ ఉన్నారు అది చెప్పండి. 100 మందిలో ఉన్నారేమో, 100 మంది చనిపోయారు కదా. 100 మందిలో మాకు సంబంధం లేదు సార్. ఎవడైతే చంపాడో వాళ్ళు ఏరి, అంటే వాళ్ళ భూకాలు లేదు, ఏం లేదు, ఎట్లా పట్టుకుంటారు? అది వాళ్ళు చూసుకుంటారండి. మనకు బుర్ర లేదు కాబట్టి మనం ఇలా అంటాం. కానీ అక్కడ అంటే మాటలు ఉన్నాయి కానీ మాటలు చేస్తావా? మనకు బుర్ర లేదు. మనకంటే ఏంటి? మీరు కాదు, మీరు మేధావులు. మనకు అంటే మా భారతీయులకి మీరు రాజ్యాంగం ఇది కదా మీరు. మాకు భారతీయులకు బుర్ర లేదు. ఎందుకంటే భారతీయులు అందరూ ఏంటంటే ఎన్డీఏ కూటమి ప్రధానమంత్రి అయితే భారతదేశానికి ప్రధానమంత్రి. కూటమి కావాలా మీకు? ఇదిగోండి కూటమి కావాలా? ఈయన ఎవరు? కమాండర్. ఆయన బాధ చూడండి. మీ బాధలు ఎక్కడ చెప్తున్నారు? దీనికి సమాధానం మీరు చూడలేదు. చూస్తే ఈ మాట మాట్లాడరు. చెప్పండి ఏందో మరి ఆయన బాధ ఏందో చెప్పండి. మీకు వచ్చు కదా, మీరు చాలా విజ్ఞాని కదా, గొప్ప వ్యక్తి.